పడక మీద వాలినదో లేదో తలుపు చప్పుడు. విసుక్కుంటూ లేచి తలుపు తీయగా విఠలరావు ఎదురుకుండా. కొద్దిసేపు ఇద్దరూ ఆశ్చర్యముతో ఒకరినొకరు చూచుకున్నారు. విఠలరావే. నేను లోపలికి రావచ్చునా అన్నాడు. నీలిమ సిగ్గుపడి లోపలికి రావచ్చును అన్నది. మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు అన్నాడు విఠలరావు. నీలిమ నవ్వుతూ, మీరు నన్ను చూడటానికి కనీసం మీరు ప్రయత్నము చేస్తారని కూడా ఊహ రాలేదు అన్నది. అలా ఎందుకు అనుకున్నారు అన్నాడు. నా పరిస్థితిలో నేను నా స్నేహితుల్ని ఇంటికి తేను. నేను మిమ్మల్ని గూర్చి వచ్చాను. మీరెక్కడుంటున్నారో ఆ విషయమునకు కాదు అన్నాడు కాస్త తీవ్రముగా. నీలిమ పక్కకు తిప్పి కిటికీలోంచి బయటకు చూస్తూ విఠల్ మాటల్ని బట్టి అతని ఆంతర్యమును కొలవటము మొదలెట్టినా తనను గూర్చి అతడు గట్టిగా ఆలోచిస్తున్నాడనే లెక్క వేసుకుంది. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత, నేను ఇక్కడ మా దూరపు బంధువు ఒక ఆమెతో ఉన్నాను. ఆమె చాలా పెద్దది, చాదస్తురాలు, కాస్త బాధే. చాలా వరకు నేను స్నేహితులతోనే వాళ్ళ ఇళ్లల్లోనే గడుపుతాను. ఎప్పుడన్నా తప్పనిసరి అయితే ఇక్కడికి వస్తాను. ఆమె చాలా పెద్దదే కాక చాలా బీదరాలు, కానీ నా మీద చాలా ప్రేమ. అందుచేత ఇల్లు బాగోలేకున్నా ఏదో సర్దుకుపోతున్నాను అన్నది. మీరు కనీసం నేను వచ్చేదాకా ఆగక ఏమి వచ్చేశారు నాతో చెప్పకుండా అని అడిగాడు. నాకు మరో దారి కనబడలేదు. ఆ లక్ష్మమ్మ గారు పోగానే ఎవరికీ నా అవసరం లేదు అని తను చెప్పి విఠలరావు ఏమి చెబుతాడో అన్న ఆలోచన మొదలుపెట్టింది. శాస్త్రి తనను గురించి ఏమి చెప్పాడో, నరసింహం గారు ఏమి చెప్పాడో అని మదనపడసాగింది. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని మాత్రం అడిగాడు ముక్తసరిగా. తను బంజారాహిల్స్ వదిలిన తర్వాత ఏం జరిగిందో చెప్పకుండా. నీలిమ పక్కవైపుకి తిరిగి పరధ్యానంగా ఉన్నది. మళ్ళీ అతడే, నన్ను పెళ్లి చేసుకుంటారా అని మళ్ళీ అడిగాడు. అతని మొహంలో కాంతి లేదు. ఏమీ సమాధానము చెబుతుందో అన్న ఆందోళన కనబడుతుంది. మీకు నా సంగతి ఏమీ తెలియదు. చూశారు అంటూ ఆపేసింది. మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. నేను మీ వివరాలు అడగలేదు. ముందు మీ ఒపీనియన్ ఏమిటో చెబితే. మీరు నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ఏ కష్టమూ పడకుండా చూడగలను అన్నాడు. అదే మాట శాస్త్రి నోట ఆమె ఇంతకు ముందే విన్నది. కాకపోతే శాస్త్రి కాస్త కటువుగా అన్నాడు. ఇతడు మృదువుగా చెప్పాడు. అంతే తేడా. అంతేకాదు, శాస్త్రి మహా మొరటుగా తను ప్రమేయం లేకుండా కౌగిలించుకున్నాడు. తను నిరోధించలేకపోయింది. ఆ ఫీలింగ్ తను మరిచిపోలేదు. అంతేకాకుండా తిక్క కుదిరిందా అన్నట్టు. నేనేం లక్షాధికారిని కాను అని కూడా అన్నాడు. అప్పుడు ఆమెకు అదేమీ సీరియస్గా అనిపించలేదు. ఎందుకంటే తనకు అప్పటికి శాస్త్రి అంటే ఏమీ తెలియదు. ఇప్పుడు దరిద్రం మూలాన్ని ఆలోచించవలసి వచ్చింది అనుకుంది. ఇప్పుడు ఈ విఠలరావు తను పెళ్లి చేసుకోమంటున్నాడు. తనకు ఆస్తి వైభవం అంతా ఇస్తానంటున్నాడు. తనకు తిండి గుడ్డ వైభవానికి ఏమీ లోటు ఉండదు. నీలిమకు ఏమిటోగా ఉన్నది. ఏం చెప్పాలో తోచటమో ఏమీ లేదు చివరకు. మీరంటే నాకు చాలా ఇష్టము. కానీ మిమ్మల్ని నేను ప్రేమించలేదు. మీరు నేను ప్రేమించాను అనుకుంటే. మీరు ప్రేమించారని కానీ నన్ను ప్రేమించమని కానీ నేను అడగటం లేదు. మీరు నన్ను వివాహము చేసుకుని నా భార్యగా ఉంటారా అని. ఏదో నిర్లక్ష్యముగా నవ్వుతూ, మీరు నా గురించి రిస్క్ సంతోషంగా తీసుకుంటాను. అయితే సరే అన్నది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు నన్ను చాలా సంతోషపెట్టారు. మీరు ఏం సమాధానం చెబుతారు అని భయముతో బిగపట్టు కూర్చున్నాను అన్నాడు. పాపం దీనికే చాలా సంతృప్తి పడ్డాడు మానవుడు అని ఒక రకమైన జాలితో కూడిన అసహ్యముతో అనుకుంది. ఈ సంగతి శాస్త్రికి తెలిస్తే ఏమనుకుంటాడు? ఆ పిచ్చివాణ్ణి అమాయకుణ్ణి చేసి ఆశ పెట్టానా? తర్వాత అతను ఏమవుతాడు? లేక అతను డబ్బుకు ఇవాళ ఆశ పెడితే ముందు ముందు ఎంతో నిరుత్సాహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అంటాడు అని మనసులో అనుకుంటూ ఒక్క నిట్టూర్పు విడిచి, నేను నా అనేవాళ్ళు ఎవరూ లేరు కనుక ఎవ్వరికీ పరిచయం చేసే ప్రసక్తే లేదు. కాకపోతే ఒక ఆమె ఉన్నది. అదే కావమ్మ, మా నాన్న మేనత్త, ఇప్పుడు ఇక్కడ లేదు అన్నది. విఠలరావు నవ్వుతూ, నా అనేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. కావమ్మ ఎప్పుడు వచ్చినదో గాని నీలిమను ఇల్లు అదిరిపోయేటట్టు కేకలేసింది. ఎందుకు అంత అరుస్తావు? ఎవరు వస్తేను అన్నది. ఎవరే ఆ వచ్చినది? ఎవరో రాజకుమారుడులే, ఇప్పుడే దిగాడు. నేను కలలో కనబడ్డానట. వెతుక్కుంటూ వచ్చాడు నన్ను పెళ్లి చేసుకుంటానని. నాకు తెలుసు, ఎప్పుడో నీకోసం ఎవడో వచ్చి కళ్ళుకొద్దుకు చేసుకుంటాడని. నిన్ను చూస్తే ఎవడు చేసుకోడులే. ఇంటికి నువ్వు ఏమన్నావు అని అడిగింది సంతోషముతో.
ఏమంటాను, నేను నిన్ను అడగమన్నాను. కావమ్మకు ఆ మాటతో ఎక్కడ లేని సంతోషము వచ్చింది. నీలిమ తనకు అంత గౌరవం ఇచ్చినందుకు. అయినా మళ్ళీ సందేహం వచ్చి, నిజంగానా, నిజంగానే అంది. కావమ్మ ముసుగు సరిచేసుకుని, నేను చూస్తాను ఆ అబ్బాయిని అంటూ బయలుదేరబోయింది. ఇప్పుడొద్దులే, తర్వాత చూద్దువుగానులే, నువ్వు ఇప్పుడే కనబడబోకు, మన మీద గౌరవం పోతుంది. కాస్త బెట్టుగా కనబడు, నీ దగ్గరే వచ్చి అడుగుతాడు అన్నది. అది నిజమేలే, నువ్వు చెప్పినట్టే జరగనీలే. ఏదో జాతకం మారుతున్నదని నిన్ననే చెప్పావు. మొత్తానికి నాకు తెలియకుండానే మొగుణ్ణి మాట్లాడేసుకున్నావు. నీ అదృష్టము బాగుండి ఆ 3 ముళ్ళు పడితే నాకు అదే చాలు. ఇక నాకు చావు ఎప్పుడొచ్చినా పర్వాలేదు అంది ఆనందముతో. సరే, నువ్వు నీ గదిలో కూర్చో, ఆయనతో మాట్లాడతాను అంటూ విఠలరావు దగ్గరకు వెళ్ళగా, మరి నేను వెళతాను, మళ్ళీ కనబడతాను అన్నాడు విఠలరావు. కాఫీ తాగి వెళ్ళండి అన్నది. నేను కాఫీ ఎక్కువగా తాగను అన్నాడు. నేను ఎక్కువసార్లు తాగనులేండి. మీరు నరసింహం గారి ఇంటి నుంచి వచ్చే ముందు మా ఇంట్లో నేను వచ్చేదాకా ఉంటే బాగుండేది అన్నాడు. మీరు లేరుగా అన్నది. నేను లేకపోతే ఏమి, శాస్త్రి ఉన్నాడు, నౌకర్లు ఉన్నారుగా అన్నాడు. నాకు ఏమిటో అలా ఊహ రాలేదు, వచ్చేశాను అన్నది. సరే, ఏదో అయిపోయింది, నేను మళ్ళీ కలుస్తాను, కావమ్మ గారిని కూడా కలిసి మాట్లాడతాను అన్నాడు. ఆమె పెద్దది, నేను చెబుతాను అన్నది నీలిమ. అయితే నేను రేపు వస్తాను, చాలా విషయాలు మాట్లాడాలి అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. నీలిమ అమ్మయ్య అనుకున్నది. ఏమి చెయ్యాలా, ఈ సమస్యకు పరిష్కారము ఏమిటనేది ఆమెకు ఏర్పడ్డ ప్రశ్న. సరే, ఏమైతే అవుతుంది అని ఊరుకుని రొటీన్లో పడ్డది. నీలిమ ఒళ్ళు విరుచుకుంటూ, ఒకటే విసుగ్గా ఉన్నది అన్నది. అవును, వేళకు ఇంత తిండి దొరికేటప్పటికీ మనుషులకు మహా విసుగు. ఆకలితో నకనకలాడితే అప్పుడు బాగుంటుంది. పాపము తోచటం లేదట బిడ్డకి అని తగులుకున్నది కావమ్మ అలవాటుగా. ఆపు నీ గోల అన్నది నీలిమ. ఆపుతాలే, నా బాధ నీకేమి తెలుసు అని. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? నీకు 3 ముళ్ళు పడి 4 అక్షింతలు నీ నెత్తిన పడేదాకా నాకు తోచదు. అప్పటిదాకా నా గోల తప్పదు అన్నది కావమ్మ. 8కి వస్తానన్నాడు, కానీ అరగంట పూర్వమే రావచ్చు. తెలుసు అతని తత్వము అన్నది నీలిమ. 10 రోజుల క్రితము ఎక్కడ ఉన్నావు? ఇవాళ ఎలాంటి చోట ఉన్నావు ఆలోచించుకో అన్నది కావమ్మ. బంజారా హిల్స్లో ఇంతకంటే మంచి చోటనే ఉన్నాను. చుట్టము చూపుగానేనా? ఇది మాత్రము నాదా? నీకు కాబోయే మొగుడిది నీది కాదా? అయినా నీకు ఆ బంజారా హిల్స్లో ఉన్నప్పుడు నచ్చినట్టుగా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నచ్చటం లేదనుకోవాలా? నీకతని దగ్గరైనా కొద్ది తేలిగ్గా ఉన్నట్టున్నదే అన్నది కావమ్మ. ఆయన బంజారా హిల్స్లో ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నట్టు ఇప్పుడు తక్కువ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే. నేనేమీ ఆయన్ని అమర్యాద చేయటం లేదే. అది కాదు, నువ్వు నీ వేషాలు సాగనివ్వడని అనుకుంటున్నావేమో. ఆయనకు నా విషయము పూర్తిగా తెలుసు. ఒకవేళ ఇష్టము లేకున్నా బయటపడే రకము కాదు ఆయన. నువ్వు చూసే నా మీద ఏవో వాగి చెడగొట్టేటట్టున్నావే. నాకిదే పనా అమ్మా? తిని పడుకోక నేనేమన్నా నీకు తప్పే. నీ మంచి ఎప్పుడూ కోరేదాన్ని కానీ చెరిపేదాన్ని కాదు అన్నది. నువ్వు కాసేపు మెదలకుండా కూర్చో అన్నది నీలిమ. ఉంటాను తల్లి అని ఓ గదిలోకి పోయి పడక మీద వాలింది కావమ్మ. కావమ్మ చెప్పింది ఆమె దృష్టిలో రైటే. ఈ వరకు ఆమెకు కావలసినవి అమర్చి పెట్టిన వాళ్ళ లేరు. విఠలరావు ఆమెకు చేసే ఏర్పాట్లు చూసేసరికి ఆమెకు విఠలరావులా మంచివాడు లేడని భావం ఏర్పడింది అనుకుంది. నీలిమ పెళ్లికి ఒప్పుకున్న 2 రోజుల్లోనే తన ఇల్లు ఒకటి సుల్తాన్ బజార్లోది చక్కగా రంగులవి వేయించి కావలసిన ఏర్పాట్లు చేసి నీలిమను కావమ్మను వచ్చి దాంట్లో ఉండమని బలవంతం చేశాడు. కావమ్మ ఆ ఇల్లు చూడగానే మోర్చిపోయిందనే చెప్పాలి. నీలిమకు ఆ ఇల్లు విసిగెత్తించిందనే చెప్పాలి. ఆ ఇంట్లో ప్రతి వస్తువు చిరాకుగానే కలిగిస్తుంది. చివరకు విఠలరావన్నా కూడా మొహం మొత్తింది. విఠలరావు ప్రతి పని ఆమెను మెప్పించాలనే తాపత్రయమే అతనంటే మొహం మొత్తటానికి ప్రధాన కారణమైంది. విఠలరావు ఆమెకు వ్యతిరేకంగా చేసి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటే చాలా సంతోషించేదాన్ని అని అనుకుంది. ఆ పని శాస్త్రి అయితే తప్పకుండా చేసి ఉండేవాడు. కనీసం శాస్త్రి అంత కాకపోయినా అతనిలో సగం చేసినా చాలా సంతోషించేదాన్ని అనుకుంది. శాస్త్రి, నువ్వు నాతో ఉండదలుచుకుంటే నా ఇష్ట ప్రకారం నడుచుకోవాల్సిందే అన్నాడు కూడా. ఇహ శాస్త్రితో కలిసి ఉండే ప్రసక్తే లేదు. ఆదిలక్ష్మమ్మ గారు పోయిన రోజున తన దగ్గరకు వచ్చి నరసింహం గారు నీతో మాట్లాడుతారంట అని చెప్పినప్పుడు చూడటమే కానీ తర్వాత చూడనే లేదు.
విఠలరావు ఆమె పోయిన తర్వాత ఒకసారి వెళితే నరసింహం గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారని తెలిసింది. పని మనుషులు కూడా వెళ్ళిపోయారు. ఇల్లు మాత్రం తాళం వేసి ఉంది. కర్మకాండలు ఆయన స్వంత ఊరిలో చేయటానికి వెళ్ళాడని తెలిసింది. నీలిమ తనకు తెలియకుండానే నిట్టొచ్చింది. ఆమె చూపు హఠాత్తుగా వేలికి ఉన్న ప్రధానపు ఉంగరం మీద పడ్డది. ఆ ఉంగరం ఆమె వివాహం నిర్ణయమైనదనటానికి చిహ్నం. ఇదివరకు ఎవరన్నా పెట్టుకున్నప్పుడు అలాంటి ఉంగరం చూసి చాలా అసూయపడేది. ఇప్పుడు ఆ ఉంగరమే తన చేతి మీద ఉన్నప్పుడు దాని మోజు తగ్గిపోయింది. ఆ ఉంగరం ఆమె వేలును చూసి కావమ్మ, నీకు కావాల్సిందేమీ లేదు, అన్నీ అమిరినట్టే అంటూ. కానీ ఒక్కటే బాధ, పాపం అతడు నువ్వు ఏది చెబితే అది చేస్తున్నాడు. ముందు ముందు ఏం బాధ పెడతాడో. శాస్త్రిలాగా కాడు. శాస్త్రి విషయం విఠలరావుతో ఒక్కసారి అంటే రాత్రే నాకు కనబడ్డాడు. ఆదివారం నాడు అతని కచేరీ ఉంది. మనము కూడా టికెట్లు కొన్నాను. మనం రవీంద్ర భారతికి వెళ్ళాలి అన్నాడు. ఈ మధ్య శాస్త్రిని చూడకపోయినప్పటికీ అతను తన పక్కనే ఉన్నట్టుగా, అతని నీడ పగలు రాత్రి వెంటాడుతున్నట్లుగానే ఉంది ఆమెకు. పని మనిషి తలుపు కొట్టి లోపలికి వచ్చింది. ఆ పని మనిషిని చూస్తే కావమ్మకు మంట. విఠలరావు గదిలోకి వచ్చాడు. మనిషి అలసిపోయి కాస్త నలిగినట్టుగా ఉన్నాడు. కానీ నీలిమను చూడగానే అతని మొహంలో పెద్ద వెలుగొచ్చింది. నా కోసం ఎదురు చూస్తున్నావా? నేను వస్తానన్న టైంకు ముందుగానే వచ్చాను అన్నాడు. విఠలరావు అంటే ఆమెకు చాలా అభిమానమే కానీ అతని బానిస ఆరాధన అభిమానించే తరహా మనిషి కాదు ఆమె. ఆమెకు అలా విసుగ్గా ఉంది. ఆమెకి ఏది కావాలంటే అది ముందుగానే గ్రహించి ఏర్పాటు చేయటం, ఆమెకు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా ప్రవర్తించటం ఆమెకు చీదరగా ఉంది. ఆమెను ప్రేమించేవాడు రాజులాగా ఉండి ఆమెను ఆజ్ఞాపించేవాడులాగా ఉండాలని ఆమె అంతరాళ్ళ కోరిక. ఇప్పుడు మీరు పోతే ఏ అర్ధరాత్రి దాకానూ రారనుకుంటాను అంటూ వచ్చింది కావమ్మ. ఆమె చూపులో విఠలరావు మీద జాలి కనబడుతుంది. మీరేమీ భయపడక్కర్లేదు, నేను మీ మనవరాల్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తాను అన్నాడు విఠలరావు. కావమ్మ నవ్వుతూ, భయమా? నీలిమ విషయంలో నాకు కించెత్తు కూడా భయం లేదు. దానంతటా అదే అర్ధరాత్రి అపరాత్రి ఎన్నిసార్లు రాలేదు అంది. నా కోసం నువ్వేమి మేలుకుని ఎదురు చూడక్కర్లేదు అంది నీలిమ వెక్కిరిస్తూ. నేనేమంత బుద్ధి లేని దాని కాదు అంటూ టక్కున నీ సంగతి నాకు తెలియదా అన్నట్లు జవాబిచ్చింది కావమ్మ. విఠలరావు నీలిమ కలిసి బయలుదేరి వస్తుంటే విఠలరావు కళ్ళల్లో కాస్త విసుగు కోపం పసిగట్టింది నీలిమ. మీ అమ్మమ్మ గారికి ఈ ఇంట్లో వసతిగా ఉందా? మీ ఇద్దరి మధ్య నా మూలంగా ఏ గొడవలు లేవు కదా అని అడిగాడు. నీలిమ నవ్వుతూ, మేము సుఖంగానే ఉన్నామే, మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవే అంది. అది కాదు, ఆవిడ మధ్య మధ్య నీ మీద విరుచుకుపడుతుంటే అన్నాడు. ఆవిడని నేను పెట్టే తిప్పల కంటే ఆవిడ నన్ను పెట్టే చివాట్లు ఏమీ ఎక్కువ కావు. మీరు మా ఇద్దరి గొడవల్ని గురించి ఏమీ కంగారు పడవలసిన పని లేదు. అవి మాకు మామూలే. ఒక విధంగా ఆలోచిస్తే ఆ గొడవ లేకపోతే మా ఇద్దరికి నిద్ర పట్టదేమో అని అనిపిస్తుంది అంది నవ్వుతూ. మన పెళ్ళి తొందరగా అయిపోతే. అయ్యా విఠలరావు గారు, మన పెళ్ళి సగం అయిపోయినట్టే. పైగా మీ ఇంట్లోనే ఉంటున్నాము, మీ డబ్బే తింటున్నాము. కాకపోతే ఇప్పుడు ముహూర్తాలు లేవు కనుక కాస్త ఆగాలి. మరి మీరు అంత తొందర పెడితే ఎట్లా అంది. ఈ ముహూర్తాలు నాన్ సెన్సు. మీరు ఒక చోట నేను ఒక చోట హాయిగా రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. తర్వాత ముహూర్తం రోజులో మళ్ళీ కావాలంటే అందరి ముందు పెళ్లి చేసుకుందాం. ఏమంటావు నీలిమ? ఆలస్యమైన కొద్దీ నాకు ఏమిటో భయంగా ఉంది. మీరు ఏ దిగులు పెట్టుకోనవసరం లేదు. నా తరపున ఉన్న ఒకే ఒక చుట్టం కావమ్మ. కాస్త ఆవిడ మాట వింటే ఆ ప్రాణి కాస్త సంతోషిస్తుంది. అంతకంటే వేరే ఏం లేదు. నేను నీకు ఎన్నో చెయ్యాలని అనుకుంటున్నాను. తొందరగా పెళ్ళైతే. మీకు నా మీద చాలా ప్రేమ కనుక వేగిరి పడుతున్నారు, కాదనను. మీరు నా కోసము చేసేదానికి నాకు నిజంగా అర్హత లేదు. మీ వెనకాల చెప్పుకోదగ్గవారు లేరు. మన పెళ్ళికి కాస్త మనకు సంఘబలము కావాలి. నలుగురిలో చేసుకున్నా బాగుంటుంది. ఏమిటి మీరు బయలుదేరలేదు? కేక వేసినది కావమ్మ. ఏమీ లేదు, రిజిస్టర్ పెళ్లి చేసుకుందామంటున్నారు అన్నది నీలిమ. ఇదిగో నాయన, పెళ్ళిళ్ళు చాలా రకాలు ఉన్నాయనుకో. మా ఇంట లక్షణముగా చేసుకోవటము తప్ప ఆషామాషి కుదరదు. లేని వాళ్ళమైనా వాడకట్టు నలుగురిని పిలిచి కాస్త ఘనముగానే జరుపుకోవాలి.
ఏదో గుళ్ళో దండలు వేసుకుని కానిస్తామంటే కుదరదు. కాస్త సరదా ముద్దు ముచ్చట ఉండాలి. పెళ్ళంటే నూరేళ్ల పంట. నలుగురు 4 రోజులు చెప్పుకోవద్దు అని నీలిమ సమస్యను సాల్వ్ చేసింది అనుకోకుండా. ఇప్పుడు మనం ఎక్కడికి పోదాము? ముందు కాసేపు అలా అలా తిరిగి ఎక్కడన్నా మంచి హోటల్లో భోజనం చేసి సాయంకాలము రవీంద్ర భారతికి వెడదాము అన్నాడు. రవీంద్ర భారతికి ఎందుకు? అడిగింది నీలిమ తెలిసి కూడా. శాస్త్రి కచేరీ ఉందని చెప్పానుగా అన్నాడు విఠలరావు. సాయంత్రం దాకా తిరిగి తిరిగి రవీంద్ర భారతికి చేరుకున్నారు విఠలరావు. ఈ వరకే టికెట్లు కొనటము చేత ఏమీ బాధ కలగలేదు. రవీంద్ర భారతి అంతా హడావిడే. కళాభారతి వారి వార్షికోత్సవము ఆనాడు. ఆ సంస్థ ప్రధానంగా సంగీతానికి అప్పుడే వెలుగులోకి వస్తున్న కళాకారులకు ప్రోత్సాహమిస్తుంది. శాస్త్రి పేరు అప్పటికే హైదరాబాదు, సికింద్రాబాదు సర్కిల్స్లో తెలుసు. ఆ కారణాన ఆనాడు ఆ సంస్థ శాస్త్రికి కచేరీ ఏర్పాటు చేసింది. వేదిక మీద పక్క వాయిద్యగాళ్ల మధ్య కూర్చున్న శాస్త్రిని చూడగానే నీలిమకు ఏదో చెప్పలేని బాధ కలిగింది. ఆ బాధ ఏమిటో ఆమెకే తెలుసు. తిరిగి వెళ్ళిపోదామనుకున్నది. కానీ సభ్యత కాదని మెదలలేదు. కానీ ఒకవైపు చివరిగా కూర్చుందామన్నా విఠలరావు మొదటి వరుసలోనే శాస్త్రికి డైరెక్టుగా కనపడేటట్లుగా కూర్చోబెట్టాడు. తను శాస్త్రిని చూసి ఎందుకు బాధపడాలి అని కూర్చుని విఠలరావుతో శాస్త్రికి కనపడేటట్టుగా అతని వైపుకు వంగి ఏదో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇక్కడ బాగా కనబడుతుంది కదూ అన్నాడు విఠలరావు. అవును, నీలిమ సందర్భం లేకుండా మన వివాహం ఖాయమైందని శాస్త్రికి తెలుసా అని అడిగింది. నేను చెప్పానే అన్నాడు. అతనికి ఆశ్చర్యం కలగలా? అతనికి ఏమంత ఆశ్చర్యం కలిగినట్టుగా లేదే. అయినా నేను నిన్ను చేసుకుంటానని ముందు నుంచి తెలుసునే. అలాగా? కచేరీ తర్వాత కలుద్దామని చెప్పాను అన్నాడు విఠలరావు. కచేరీ తర్వాత వీలుంటుందా అంది నీలిమ. ఎంత పని ఉన్నా కలుస్తాడు. నా తర్వాతే ఎవరైనా అన్నాడు విఠలరావు ధీమాగా. నాకు ఇంతసేపు కూర్చుని సంగీతం, అందులోనూ శాస్త్రీయ సంగీతం వినటం నా వల్ల కాదు బాబు. ఇదే నేను మొదటిసారి వినటం అన్నది. అదిగో చూసావా, నీ వంక చాలాసేపటి నుంచి ఇటే చూస్తున్నాడు అన్నాడు అతన్ని నీలిమకు చూపిస్తూ. నీలిమ అతని వంక చూసి గుర్తుపట్టి, అతన్ని నేనెరుగుదును, శేషగిరి, నా స్నేహితురాలి మొగుడు అంది. నీలిమ అతని వైపు చూసేసరికి శేషగిరి అక్కడికే వచ్చి నీలిమతో, ఇందక్కడి నుంచి చూస్తున్నాను. చీకట్లో నువ్వు అవునో కాదో సరిగా పోల్చుకోలేకపోయినాను. నువ్వు నా వైపు చూడగానే నువ్వని గుర్తుపెట్టి వచ్చాను. ఏమిటి, చాలా రోజులైంది కనబడి, ఎక్కడుంటున్నావు, ఏమిటి కథ అని అడిగాడు. అతని వంక ఓ నవ్వు పారేసి, నువ్వు ఎలా ఉన్నావు, మీ ఆవిడ ఏమంటుంది, ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉన్నదా? ఇవాళ కలిశాము, చిత్రమే. నీకు సంగీతం పిచ్చి ఉందా ఏమిటి? మర్చిపోయాను. వీరు విఠలరావు గారు అంటూ శేషగిరికి విఠలరావుని పరిచయం చేసింది. శేషగిరిరావు, విఠలరావు ఒకరినొకరు ప్రతి నమస్కారాలు అయిన తర్వాత శేషగిరి, ఎక్కడ ఉంటున్నావు అని మళ్ళీ అడిగాడు. ఇక్కడ అక్కడ అనేమిటి, ప్రతి చోట. ప్రస్తుతము సుల్తాన్ బజార్లో వీరింట్లో. మీ ఆవిడ ఎలా ఉన్నది? ప్రస్తుతం నేను భార్యావిహీనుణ్ణి అన్నాడు శేషగిరి. అయితే నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అవును అంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒకప్పుడు అతని భార్య నేను చాలా మంచి స్నేహితులం. ఆయన చూసి చాలా కాలమైంది అని విఠలరావుకి చెప్పింది. నీకు చాలామంది తెలుసుననుకుంటానే అన్నాడు విఠలరావు. నాకు చాలా కొద్దిమందే స్నేహితులు. నాకేమన్నా డబ్బున్నదా? డబ్బు లేకపోవటం వల్లనేనా నీకు స్నేహితులు లేకపోవటము? అదే ప్రధాన కారణము. ఈ లోకములో డబ్బు లేకపోవటమే అనేక బాధలకు కారణము. అందులో స్నేహితులు లేకపోవటం ఒకటి. ఏమో, నాకు అలా అనిపించదు. నేను ఒకసారి ఒక మనిషిని లైక్ చేస్తే అతనికి డబ్బు లేకపోయినా అతనితో స్నేహం చేస్తాను అన్నాడు విఠలరావు. అందరూ మీలాగా ఉండరు. నువ్వు నన్ను అంతగా పొగడొద్దు. మీరు చాలా అమాయకులు. మీకు ప్రపంచం గొడవ తెలియదు. మీరు ఎక్కువగా బయటకు రారు కనుక మీకు ప్రతిదీ విచిత్రమే. మీకన్నా నాకు ఈ ప్రపంచము తెలుసు. డబ్బు లేక నేను ఎన్ని అవమానాలు పొందానో మీరు నన్ను బంజారాహిల్స్ నుంచి ఎందుకు అంత తొందరగా వచ్చావు అని అడగలేదు. నరసింహం గారి భార్య పోయిందనేగా అన్నాడు. కాదు, ఒక రకంగా నేను తొందరగా రావటానికి ఆదిలక్ష్మమ్మ గారి చావు కారణమే. ఆమె బతికితే నేను అక్కడే ఉండేదాన్ని. ఆమె నన్ను పెంచుకోవాలనుకుంది.
అని చెబుతుంటే మధ్యలో విఠలరావు, ఆ సంగతి నాకు తెలుసు. ఆవిడ నాతో చెప్పింది. ఆవిడే కనుక పెంచుకుంటే నువ్వు నన్ను చేసుకోవటానికి చచ్చినా ఒప్పుకునేదానివి కాదు అన్నాడు. అలాగేం కాదు, నేను అటువంటి దాన్ని అనుకున్నారా అంది సిగ్గుపడుతూ. నేను ఒకటి చెబుతున్నాను విను నీలిమ, నీలాంటి అందమైన వాళ్లకు ఏది కావాలనుకుంటే అది లభ్యము కావాలి అన్నాడు ఇచ్చకానికి. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీరు నేను అనుకున్నంత మంచిదాన్నేం కాదు అన్నది. నువ్వెంత మంచిదానువో నిన్ను గురించి ఆదిలక్ష్మమ్మ గారు ఎంత మెచ్చుకునేదో అన్నాడు. ఎప్పుడూ సరదాగా తిరగాలని, కొత్త చోట్లు చూడాలని, తిండికి గుడ్డకు వెతుక్కోకూడదని ఉండేది. కానీ నా దురదృష్టం కొద్దీ ఎప్పుడూ దరిద్రమే. గుడ్డిలో మెల్ల. చావకుండా మాత్రం నాకు కనీసము 3 నెలలకు ఓ 200 ఏర్పాటు చేశాడు మా నాయన. మీకు జనము సరదాలన్నా ఇష్టముందా అంది. నాకు జనంలో తిరగాలని ఉండదు. నీలిమ విఠలరావు వైపు చూస్తూ కాస్త ఉద్రేకంతో, నేను మీకు ఒకటి చెబుతాను. బహుశా మీరు నన్ను అసహించుకోవచ్చు. అయినా సరే నిజం చెప్పటము మంచిది. నేను బంజారా హిల్స్ నుంచి తొందరగా ఎందుకు వచ్చానంటే నరసింహం గారు నన్ను ఇంట్లోంచి పొమ్మన్నాడు. ఇంచుమించు బయటకు గెంటిస్తానన్నాడు. మీకు ఆయన చెప్పలేదా? నాకు ఆయన ఏమీ చెప్పలేదు. కేవలం నువ్వు వెళ్ళిపోయావని మాత్రమే చెప్పాడు. నేను చెప్పేది నిజం. సిటీ బస్సు వచ్చేయటము, తొందరగా వెళ్ళిపోమన్నాడు. నేను శాస్త్రితో ఏదో చెబుతుంటే విన్నాడట. శాస్త్రితోనా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, శాస్త్రి గారికి నేను మొదటి నుంచి గిట్టలేదు. ఆ సంగతి మీకు ఇదివరకే చెప్పాను. నేను అక్కడి నుంచి వచ్చేసిన నాడు క్రితం రాత్రి ఈ గందరగోళం జరక్క పూర్వము శాస్త్రిగారు ఆ రాత్రి అక్కడే భోంచేశారు. భోజనాలు తరువాత ఇద్దరము కాసేపు మాట్లాడుకున్నాము. ఆదిలక్ష్మమ్మ గారు, నరసింహం గారు నన్ను అక్కడే ఉండిపోమనడము శాస్త్రికి తెలుసు. ఆదిలక్ష్మమ్మ గారు ఆ సంగతి ఆయనకు కూడా చెప్పారట. శాస్త్రి గారు నాతో నేను అక్కడ ఉండలేనని చెప్పారు. పైగా నాకు తోచక చాలా బాధపడతామని కూడా హెచ్చరిక చేశారు. నాకు ఆయన పద్ధతులు, మాటలు కోపం తెప్పిస్తాయి. ఆయన అలా మాట్లాడతాడు. తానొక్కడే చాలా ధర్మమూర్తి అయినట్లు, మిగతా వాళ్ళు దుర్మార్గులైనట్టు మాట్లాడతాడు. నేను ఎందుకో చెప్పలేను గాని మొత్తం మీద ఆయనకు కోపం తెప్పించాలని నరసింహం గారింట్లో ఉండటం అంటే ఆ ఇల్లు నా ఇల్లే అవుతుందన్నట్టుగా అన్నాను. అంటే నాకు ఓ సురక్షితమైన ఇల్లు ఏర్పడుతుందనే భావంతో అన్నాను. నా భవిష్యత్తుకు ఓ దారి ఏర్పడుతుందని భావించాను. అంతేగాని వేరుగా ఏ దురాలోచన చేయలేదు. కానీ ఇదంతా నరసింహం గారు చాటు నుంచి విన్నాడు. ఆయన నా మాటల్ని చాలా పొరపాటుగా అర్థం చేసుకుంటారనుకోలేదు. కానీ ఆయన నేనేదో వాళ్ళ ఆస్తి కాజేయాలని ఆ ఇంట్లో చేరానని భావించారు. వెంటనే ఆయన ఆ సంగతి సీరియస్గా తీసుకున్నారు. నేనేదో వాళ్ళను మోసం చెయ్యాలని అనుకున్నానని, నన్ను కనీసం మర్యాద కూడా పాటించకుండా పొమ్మన్నాడు అంటూ బాధపడుతూ చెప్పింది. అదే రవీంద్ర భారతిలో కాకపోతే ఏడ్చి ఉండేది. అప్పటి నుంచి నాకు మనసు స్థిమితంగా లేదు. నేను ఆదిలక్ష్మమ్మ గారిని, నరసింహం గారిని ఎంతగానో ప్రేమించాను. తల్లిదండ్రి లేని నేను వాళ్ళనే తల్లిదండ్రే అనుకున్నాను అన్నది మళ్ళీ. విఠలరావు, ఊరుకో, జనం ఎంతగా చూస్తున్నారు. నీకు నాకు శాస్త్రికి ఇంత పరిచయం ఉందని నాకు తెలియదే. నాతో శాస్త్రి నిన్నే నీతో మొత్తం మీద 6 డజను మాటల కంటే ఎక్కువ మాట్లాడలేదు. అంతేనా? ఆ కాస్తేనా ఆయన చెప్పింది? వేరేమీ చెప్పలేదా? నేను చాలా ప్రమాదకరమైన వ్యక్తినని, పెళ్లి చేసుకోవటానికి తగని దానినని, కేవలం డబ్బే నాకు ప్రధానమని, నా నడవడి మంచిది కాదని, నన్ను పెళ్లి చేసుకుంటే మీకు సుఖం లేకపోగా కష్టాలు ఎదురవుతాయని, నేను చాలా స్వార్థపరురాలినని చెప్పి ఉండాలి. తప్పకుండా చెప్పి ఉంటాడు. మీరు దాస్తున్నారు అన్నది కోపంగా. నాకేం చెప్పనదే అతను ఇదంతా. నాకు అతనిని గురించి ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ ఇష్టం లేదు. అతను కలిసిమెలిసి ఉండే మనిషి కాదు. నాకు మాట మారిపోయింది. ఇహ అతని సంగతి ఎత్తకండి అన్నది. నాకు అలాగే ఉంది అతని గొడవ ఎత్తటం మూలంగా అన్నాడు. ఇంతలో శేషగిరి అక్కడికి వచ్చి, నీలిమ, కాఫీ తాగుదాము, వస్తావా అని అడిగాడు. నీలిమ విఠలరావుని కూడా రమ్మంది. కానీ విఠలరావు తాను రాలేనని ఇద్దరిని వెళ్ళమన్నాడు. బయటకు వస్తూ ఉండగా శేషగిరి, మీరిద్దరూ కీచులాడుకుంటున్నారనే ఏదో నీ ముఖం చూస్తే చాలా కోపంగా ఉన్నట్టున్నావు అని అడిగాడు. కోపం లేదు, పాడు లేదు. ఏదో విషయం సీరియస్గా చెబుతున్నాను. అందులో నాకు ముఖ్యంగా సంబంధించింది.
నిజంగా చెప్పాలంటే నాకు ఈ సంగీతం చాలా విసుగ్గా ఉంది. నేను వింటే ఒట్టు అంది. ఆ సంగతి నీ మొహం చూసే గ్రహించాను కానీ ఎవరేమిటి అతను అని అడిగాడు. నాకు కాబోయే భర్త అన్నది. ఓ అలాగా అన్నాడు తెల్లమొహం వేసుకుని. మళ్ళీ అతనే. ఏం బాగా డబ్బున్నవాడేమిటి అని అడిగాడు. ఏం ఎందుకని అలా అడుగుతున్నావు అన్నది. డబ్బు లేని వాడైతే నువ్వు చేస్తే చేసుకోవు కనుక. నేను ఎలాంటి వాడిని కోరుకుంటున్నానో నీకేం తెలుసు? నువ్వు ఎంత బోకాయించినా నాకు నీ సంగతి తెలుసు అంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ముందు వదులు చెయ్యి అంది మండిపడుతూ. ఏమిటి అంత కోపం? మీ ఆవిడ లేకపోయింది, బతికిపోయావు, లేకపోతే ఎంత గోల చేసేదో అంది పాత గొడవ గుర్తు చేసుకుంటూ. ఇప్పుడు ఆ గొడవలెందుకు? అది కాదు, మీ ఆవిడ నిన్ను ఊరుకుంది, తర్వాత గొడవ చేయలేదా? ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలేవి లేవు, ఇప్పుడు చాలా దూరాన ఉందిగా, అందుకని మళ్ళీ నా వెంట పడ్డావా? ఈసారి ఏం జరిగినా భయపడను, నేను నిన్ను మర్చిపోలేను అన్నాడు శేషగిరి. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడబోకు. మీ ఆవిడ నా స్నేహితురాలు కనుక నీతో కాస్త చనువుగా మాట్లాడాను. మీ ఆవిడ మనిద్దరిని అనుమానించింది, ఇక అంతటితో ఆపు అంది. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? మీ కావమ్మ గారితోనేనా అని అడిగాడు. ఆ కావమ్మ గారితోనే, కానీ ఆ ఇంట్లో కాదు, సుల్తాన్ బజార్లో విఠలరావు గారి ఇంట్లో అంది. మళ్ళీ కలుసుకుందామా అని అడిగాడు. అలాంటివేమీ కుదరవు. పోనీ ఒక రోజున ఏదన్నా హోటల్కి పోయి భోజనం చేద్దాము, తప్పకుండా రావాలి. నీ వివాహం ఖాయమైనందుకు సంతోషంగా. చూద్దాం అంది. విఠలరావు గారు సుల్తాన్ బజార్లోనే ఉంటారా? ఎక్కువ రోజులు బంజారా హిల్స్లో ఉంటారు. ఆయనకు అక్కడ వేరే పెద్ద ఇల్లు ఉంది. పెళ్ళైన తర్వాత అక్కడే పార్టీ ఇస్తాను అందరికీ అంది గర్వంగా. నన్ను కూడా పిలుస్తావా? మీ ఆవిడ నిన్ను రానిస్తుందా? ఏదో తిప్పలు పడతాగా అన్నాడు. ఇంతలో పాట కచేరీ అయిపోయినట్టుగా ఉంది. వాయిద్యాలు ఆగిపోయినవి. మధ్య కాస్త ఇంటర్వెల్ ఇచ్చినట్టున్నారు. తొందరగా ఇద్దరూ లోపలికి రావాలని వస్తున్నారు తమ సీట్ల దగ్గరకు. ఇంతలో ద్వారం దగ్గర శాస్త్రి ఎదురుగా వస్తున్నాడు వాళ్లకు. శాస్త్రి నీలమును చూశాడు. నీలము కూడా అతన్ని చూసింది. అతని చూపులు ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను ఆమెను తప్పుకుని ముందుకు వెళ్ళిపోయాడు. నేను ఏం చేయబోతానో తెలిసినట్టుగా అక్కడ హాజరవుతాడు అనుకుంది మనసులో. నీకు నా అడ్రస్ తెలుసనుకుంటాను అన్నాడు తను సీటు దగ్గరకు యథాప్రకారంగా వస్తుండగా. తెలుసులే అంది. మరి నీ అడ్రస్సో చెప్పండి. నువ్వు ముందు చెప్పా చెయ్యకుండా రాబోకు. నేను ఒకవేళ ఉంటానో ఉండను ఆ సమయానికి అంది. విఠలరావు నీలిమ రాగానే మామూలుగా, శాస్త్రి బాగా పాడాడు, అతని కచేరీ అయిపోయింది, ఇంకా ఎవరో పాడతారట అన్నాడు. నాకు తెలీదు. శాస్త్రిని తన కచేరీ అయిన తర్వాత కలవమని అక్కడ ఎవరో ఉంటే చెప్పాను. అతను శాస్త్రికి ఆ కబురు అందిస్తానన్నాడు. శాస్త్రిది అయిపోయింది, వస్తాడు అని చెప్పాడు. మీ ఫ్రెండు అంటే మీకు చాలా ఇష్టం. మధ్యలో నా గొడవ ఎందుకు? నాకు ఈ సంగీతం నచ్చుతుందా పాడా అంది. అది కాదు, మనం ఇక్కడ ప్రోగ్రాం కాగానే శాస్త్రిని తీసుకుని ఏదైనా హోటల్కి పోయి భోజనం చేసి పోదాము అన్నాడు విఠలరావు. ఏ హోటల్కు పోదాం అంది. అంత కచేరీ చేసినవన్నీ కనీసం రిచ్కైనా తీసుకెళ్ళొద్దా అంది. రిచ్చా అంది మొహం వెళ్ళబెట్టి. ఏం రిచ్ నీకు బాగుండదా? బాగుండకేం అన్నది. అయితే అక్కడికే పోదాం. విఠలరావు శాస్త్రిని వదలడు, శాస్త్రి తన ప్రాణం తీయక మానడు అనుకుంది నీలిమ.